వీళ్ళు మనకి మన ఇన్స్టిట్యూట్కి 50 చైర్స్ కూడా డొనేట్ చేస్తున్నారు. వాళ్ళందరూ మీ మీద అభిమానంతో వీళ్ళు ఎగ్జామ్స్ బాగా రాసి మంచి పోయింది వెళ్ళాలి అని వాళ్ళ కోరికతో వాళ్ళు మనం ఇన్వైట్ చేయగానే వాళ్ళు వచ్చారు. మీకు శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ భవిష్యత్తుని వాళ్ళు బాగా వెళ్ళాలి అని వాళ్ళు శుభాకాంక్షలు తెలియజేస్తారు. మార్నింగ్ బాయ్స్ విక్రమ్ సార్ ఎలా చెప్తున్నారు? బాగా ప్రిపేర్ అయ్యారా? సార్ ఎంతో కష్టపడి ఫ్రీగా కోచింగ్ చెప్తున్నారు. ఓకేనా? అందరు కూడా నిజంగా చెప్తున్నారు కదా, అందరు కూడా మంచి ర్యాంక్ కొట్టారు. మంచి ర్యాంక్ కొట్టి సార్ మంచి పేరు. ఓకేనా? మీరు మంచి ర్యాంక్ కొట్టి సార్కి పేరు కావాలి. మీ పేరెంట్స్కి మీ మీద నమ్మకం ఎంతైతే ర్యాంక్ పెట్టినారో మీ పేరెంట్స్ కూడా మంచి పేరు కావాలి. ఇంటి దగ్గర అంతా కష్టపడి ర్యాంక్ కూడా చాలా కష్టపడుతూ ఉంటారు. మంచి ర్యాంక్ కొట్టండి, మంచి పొజిషన్కి వెళ్ళాలని నేనైతే బెస్ట్ విషయస్ చెప్తున్నాను. ఓకేనా? చక్కగా మంచి ర్యాంక్ కొట్టండి, మన ట్యూషన్కి మంచి పేరు తీస్తారు. ఓకేనా? సార్ రవి గారు మన నిఖిత్ రూపాజయశ్రీ వాళ్ళ డాడీ మన ఇన్స్టిట్యూట్లో వాళ్ళ పిల్లల్ని మన ఇన్స్టిట్యూట్ మీద కాన్ఫిడెన్స్తో ఎలాగైనా ఇన్స్టిట్యూట్ బాగా చెప్తారు, వాళ్ళ పిల్లలకు మంచి ర్యాంక్ వచ్చిందనే ఉద్దేశంతో మన ఇన్స్టిట్యూట్ని నమ్మి వాళ్ళ పిల్లల చదువుకి మనల్ని భరోసా చేసి ఇచ్చినందుకు మనం వాళ్ళ అబ్బాయిని చివరిలో నెలలో మన దగ్గర పెట్టారు. వాళ్ళ అబ్బాయికి మన మొత్తం ప్రయత్నం మనం చేసి ఫస్ట్ క్లాస్ తీసుకు వచ్చేలాగా అతను ప్రిపేర్ చేశాము. నిఖిత్ ఎక్స్ట్రాడనరీగా అతను కూడా మంచి కాన్సన్ట్రేషన్ ఉన్న వ్యక్తి, చదువుతాడు. సో అబ్బాయి కూడా మన 10th క్లాస్ ట్యూషన్ కూడా మన దగ్గరే తీసుకున్నారు. బాలిసెట్ కోచింగ్ కూడా మన దగ్గరే వస్తున్నారు. డోంట్ మేక్ నాయిస్ గైస్. సో వాళ్ళ మమ్మీ కానీ వాళ్ళ డాడీ కానీ మన ఇన్స్టిట్యూట్ కోసం చాలా కష్టపడతారు. మన కోసం కరెంట్ పోతే మనం బయట కూడా ఉండి కష్టపడ్డాము. సందర్భంలో వీళ్ళే యాక్టివ్ పార్టిసిపేషన్ తీసుకుని వాళ్ళు కరెంట్ తెప్పించారు. అవన్నీ మనకి బాగా సపోర్ట్ చేశారు. అండ్ అట్ ది సేమ్ టైం మనకు కూడా వాళ్ళు ఏదైనా చెయ్యాలి అనే ఉద్దేశంతో ఇన్స్టిట్యూట్కి వాడు చేసి కానీ అలాంటి డొనేట్ చేస్తున్నారు. అసలు వాళ్ళని సంగతి పక్కన పెడితే ముఖ్యంగా మీ లైఫ్ అనేది చాలా ఇంపార్టెంట్. బేసిక్ మీది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఫ్యూచర్ అనేది తర్వాత మీకున్న ఇల్లు దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి మీరున్న ఏరియా దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి మీరున్న ఆ కాలనీ దగ్గర నుంచి ఆ ఊరి దగ్గర నుంచి ఆ జిల్లా దగ్గర నుంచి ఆ స్టేట్ దాకా మీ నేమ్ ఎక్కడికి వెళ్ళిద్దో తెలియదు. అలా ఉంటుంది ఒక్కొక్క ఫ్యూచర్. సరిగ్గా మీ ఫ్యూచర్లో ఉన్న గోల్స్ ఆ వెపన్ అనేది యూజ్ చేస్తే మాట్లాడొద్దాయా సర్ప్రైజ్ మీ లైఫ్కి ఆ బాణం వేరుగా ఉండదు. మీరు కరెక్ట్గా నేను ఎలా చదవాలి, మా భవిష్యత్తు ఏంటి, నెక్స్ట్ మేము తీసుకుపోయే స్టెప్ ఎలా ఉండాలి అని మీరు కానీ కరెక్ట్గా ఆలోచించుకొని మీరు కానీ స్టెప్ తీసుకుంటే మీ లైఫ్లు మారిపోతాయి. ఇప్పుడు మీకు మేము సెండ్ ఆఫ్ ఇవ్వాలి అని ఎందుకు అనుకుంటున్నామంటే కింద సార్ 146 సార్ వచ్చేసారు రవి గారు వచ్చేసారు సార్. ఒక్కొక్కళ్ళ భవిష్యత్తు అనేది రేపొద్దున మీ ఫ్యామిలీయే కాదు, మీ చుట్టాల దగ్గర నుంచి మీరున్న ఏరియాలోనే మీ నేమ్ వేరుగా ఉంటుంది. కాబట్టి ఎవరో 1 minute కూడా టైం వేస్ట్ చేయకుండా మీ భవిష్యత్తుకు ఒక మీనింగ్ తెచ్చుకోండి.
రేపు రేపు అందరూ ఇంటర్మీడియట్ కాలేజీకి వెళ్తారు. యాక్చువల్ ఇంటర్మీడియట్ అంటే సేమ్ ఇలానే 10th క్లాస్ లాగే, అది కూడా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ చెప్తారు. ఆ 2 నెలల్లో పెద్ద దూరం వచ్చేది ఉండదు. కానీ ఐఐటి మాత్రం టాప్. వాళ్ళని అప్రిషియేట్ చేయాలి. వాళ్ళు ఐఐటి కొట్టారంటే అది 8 కాలేజీలు 9 కాలేజీలో ఉంది. ఓకేనా? ఆ 1000 మంది వరకు మనం అప్రిషియేట్ చేయొచ్చు. మిగతా వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఎంసెట్ రాసుకొని మళ్ళీ మీ దగ్గరికే వస్తారు. ఐఐటి వాళ్ళు IIIT వాళ్ళని అప్రిషియేట్ చేస్తాను, కానీ ఇంటర్మీడియట్ వాళ్ళని డిప్లొమాతో కంపేర్ చేస్తే నేను అప్రిషియేట్ ఇంటర్మీడియట్ వాళ్ళకి ఇది తెలియదన్నమాట. సార్ రమేష్ గారు రండి సార్. సిటీ మార్కెట్కి ఇక్కడ కమిటీ ప్రెసిడెంట్ గారు మనకి కరెంట్ పోతే ఎవరు మాట్లాడు మీకేం చెప్పాను, పెద్దలు వచ్చినప్పుడు నిమిషానికి ఇలా కమ్ముతూ ఉంటారు. అలా కదలకుండా డిసిప్లిన్గా ఉండటమే క్రమశిక్షణ. అటెన్షన్ మెయింటైన్ చేయడం. అటు ఇటు కదులుతూ ఉంటే మాట్లాడుతూ ఉంటే పనిష్మెంట్కి ఎలిజిబిలిటీగా వస్తారు. మాట్లాడదు. 2 మాటలు మీరు వినండి. సార్ ప్రెసిడెంట్ గారు సిటీ మార్కెట్కి మనం బయట ఉన్నా కానీ మనల్ని చూసి పాపం వీళ్ళు ఇబ్బంది పడుతున్నారు అని చెప్పని మనకి కరెంటు గబా వాళ్ళు ఏర్పాటు చేయడంలో సార్ పాత్ర కూడా, ఈ సార్ పాత్ర కూడా చాలా ఉంది. సారు మనకి రోజా మొబైల్స్ ఉంది కదా, శ్రీకాంత్ సార్ ప్రెసిడెంట్ గారు, వీళ్ళంతా ఒక కమిటీ మెంబర్స్ అన్నమాట. రవి గారు, వీళ్ళందరూ ఏంటంటే మనకి ఇక్కడ ఇన్స్టిట్యూట్ పెట్టడానికి వాళ్ళ సహాయ సహకారాలు లేకపోతే మనం ఇక్కడ కూర్చొని ఇప్పుడు మీరు ఇంతమంది ఉన్నారు, 70 మందికి ఈ సీట్లో రావటం అనేది చిన్న విషయం కాదు. నాకు 100% కాన్ఫిడెన్స్ ఉంది, రేపు మీరు 100% మీరు క్రాక్ చేస్తారు. సో ఇవన్నీ జరుగుతున్నాయి అంటే ఇక్కడ మనకి వాళ్ళు అవకాశం ఇచ్చారు. ఎందుకంటే ఒక మంచి కార్యం ఇది. నా ఒక్కడే బెనిఫిట్ కోసం కాదు, ఏదో ఒకళ్ళిద్దరు స్టాఫ్ బెనిఫిట్ కోసం కాదు. ఓకేనా? నేను వాళ్ళకి శాలరీలు ఇచ్చినా ఇవ్వకపోయినా నేను పిలిస్తే వచ్చి పాఠాలు చెప్తాను, కానీ శాలరీలు ఇచ్చి చెప్పినట్టు నా బాధ్యత. మీకు మాత్రం రూపాయి కూడా తీసుకోకుండా నేను 1,00,000 రూపాయల సీట్కి మిమ్మల్ని ట్రైన్ చేయడం అంటే అది చాలా మంచి కార్యం. అందరూ మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు, ఊరు ఉంటారు, అందరూ ఉంటారు. కాబట్టి వాళ్ళందరికీ ఇంత మంచి ప్లాట్ఫామ్ రావాలి అంటే అది వీళ్ళ సహాయ సహకారాలు. అందుకని మన ప్రెసిడెంట్ గారికి మీకోసం 5 నిమిషాలు మీకు శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ భవిష్యత్తుకి వాళ్ళు కొన్ని టిప్స్ చెప్తారు, శుభాకాంక్షలు తెలియజేస్తారని చెప్పి మా ఆయుర్వేదిక్ డాక్టర్ ఉన్న డిప్లొమా చేశానండి. సో మీకు ఎలా చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ ధన్యవాదాలు. ఎంతమంది 10th క్లాస్ పాస్ అయ్యారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్ని మార్క్స్ వచ్చినాయి? మినిమం మార్క్స్ ఎన్ని వచ్చినాయి? 564 టాప్ ఉంది కదా. ఒక పిల్ల అయితే 580 665 వచ్చింది పిల్లలు. అట్లానే మీ అందరూ కూడా సరే, మీ అందరికైతే వాట్సాప్ అంటే చాలా చాలా థ్యాంక్ యూ చెప్తాను తల్లిని అంటే పేరెంట్స్ నుంచి. వాళ్ళ ఖుషి మీది రూపాయి ఉంటే వాళ్ళ ఖుషి 2 రూపాయలు ఉంటుంది. ఎందుకంటే నేను చూస్తూ ఉంటాను ఇక్కడ ఆడపిల్లలందరినీ జాగ్రత్త తీసుకొచ్చి జాగ్రత్త తీసుకెళ్ళే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉన్నారు నాకు తెలిసినంతకైతే. అలాగే మీరు మగపిల్లలు కాదు, మీకైతే తెలియదు అవసరం లేదు. మీకు మీ ఫ్రెండ్స్తో మీరు హ్యాపీగా వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు. సో నేను చెప్పే మీకు ఒకటే, చదవండి, ర్యాంక్ సాధించండి, దేశానికి ఉపయోగపడండి. మన కుటుంబాన్ని ఎలా మనం ఎక్కాలనుకుంటామో దేశానికి కూడా అది ఉపయోగపడండి. అది కావాలి మీరు చైతన్యం. సో అందరూ బాగా చదువుకొని చైతన్యవంతులు అయ్యి హ్యాపీగా ఉండండి. ఓకేనా? అది 2 minutes మీకు విషెస్ తెలియజేయడానికి నేను సాధారణంగా ఆహ్వానిస్తున్నాను. సార్ ఏంటంటే ఒక ట్రెజరర్ అనమాట. అంటే మనీని ఎలా మేనేజ్ చేయాలని ఏం తెలవాలి,
సిటీ మార్కెట్ మొత్తానికి అన్ని బిల్లులు కరెక్ట్గా వెళ్తున్నాయంటే అసలు మనీ మేనేజ్మెంట్ లేకపోతే మాత్రం ఏది జరగదు. అది ఇలా చేయగలరు. కొన్ని లక్షలు ఇప్పుడు దాకా వాళ్ళు మేనేజ్ చేసి బిల్లు చాలా 3 లక్షలు 4 లక్షలు మిగిలిన వాళ్ళనే వేసుకొని మెయింటైన్ చేసేవాళ్ళు. క్లియర్ అనే సంగతి తర్వాత కాకుండా అలా చేయగలిగే కెపాసిటీ ట్రెజరర్గా ఆయన ఉంది. కాబట్టి మనీ మేనేజ్మెంట్ విషయంలో కూడా కొన్ని టిప్స్ చెప్తారు. మీకు ముఖ్యంగా చదువులు తెలియజేస్తూ రేపు ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ శుభాకాంక్షలు తెలియజేస్తారు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఇప్పుడు 10th క్లాస్ కంప్లీట్ అయిందా? ఆర్సెట్ కోచింగ్ అంతా కంప్లీట్ అయిందా? ఎగ్జామ్ ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి. ఇక్కడ కదా మీరు ఇక్కడ నుంచి లాంగ్ డిస్టెన్స్ నుంచి ఎవరు వచ్చి చదువుకుంటారు? ఇక్కడ నుంచి చాలా దూరం నుంచి. నాకు తెలిసి ఒక వరంగల్ అమ్మాయి ఎవరో ఉంది. అంత దూరం నుంచి వాళ్ళు ఇక్కడ చదువుకుంటున్నారు. వాటి పక్క చదువుకోవడానికి అంత ఫెసిలిటీస్ లేవు. మన గుంటూరు విజయవాడ ద బెస్ట్ ఎడ్యుకేషన్ పరంగా, హాస్పిటల్స్ పరంగా. అవునా? డౌట్ ఉందా? తమ్ముడు బ్లాక్ షర్ట్ డౌట్ ఉందా? క్లియరా? ఇక్కడ ఎడ్యుకేషన్ సూపర్. మీరు ఎక్కడెక్కడి నుంచి వచ్చారు, ఇక్కడ చదువుకున్నారు. అవునా కాదా? అవునా కాదా? వాళ్ళు బాగా చెప్పారా? మీరు బాగా చదువుకొని ఇంకా 2 days ఉందనుకుంటా టైం. ఈ 2 days బాగా ప్రిపేర్ అయ్యి మంచి ర్యాంకులు సంపాదించి అందరికీ మ్యాక్సిమం ముందుగా పడతారు అనుకుంటారు. జాగ్రత్తగా చదువుకొని మంచిగా సాగు పేరు నిలబెట్టండి. ఓకే, బెస్ట్ ఆఫ్ లక్. చిన్న విషయం చెప్పండి. ఈ సిటీ మార్కెట్లో ఓపెన్ మాట్లాడుకుందామా లేకపోతే గంజీ మాట్లాడుకుందామా? ఓపెనా మామూలుగా మాట్లాడుకుందామా? ఈ సిటీ మార్కెట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేస్తున్నారు. ఇద్దరు ఎవరంటే సారు ఏం చెప్పాలంటే మేము ఫస్ట్ అనుకున్నాం ఏంటి సార్ సిటీ మార్కెట్లోకి వచ్చి ఇన్స్టిట్యూట్ పెడుతున్నాడు, ఈయనకి పిచ్చా ఏమన్నా, ఈయనకి అసలు ఈ సార్ ఇంకా కరెంట్ ఉందా అనుకున్నాను. అసలు చెప్పాలి సార్ యొక్క స్పీడ్ చూసి నేను సార్ ఏం చెప్తారబ్బా ఏదో పెట్టాడు పిల్లల కోసం, ఈయన ఫీజు కోసం పెట్టాడు ఈయన అనుకున్న మొట్టమొదటి వ్యక్తి నేనే. ఇక్కడ ఏదో అమౌంట్ కోసం పెట్టాడు, ఇక్కడ ఏదో లైఫ్ లీడ్ చేయడం కోసం పెట్టాడు అనుకున్నాను. కానీ నేను చూసినప్పుడు 3 బ్యాచ్లు వెళ్ళిపోయిన తర్వాత నేను చాలా గర్వంగా ఫీల్ అయ్యాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే ఎందుకంటే నా తెలిసిన స్టూడెంట్ పూర్ స్టూడెంట్ ఏంటి రోజు 450 మార్కులు ఉంచుకున్నాడు. ఇక్కడ చదువుకోండి దాదాపు 2 months వచ్చాడు. ఏదండి 470 మార్కులు తెచ్చుకున్నాడు. కానీ వాళ్ళిద్దరు భయపడేది కృషి నాకు తెలుసుకున్నందుకు మీరు కూడా చెప్పు కట్టారు. వీళ్ళిద్దరు కృషి వాట్సాప్ అంటే నాకైతే మాత్రం ఈరోజు కూడా చాలా గర్వంగా ఉంటుంది. సిటీ మార్కెట్లో ఒక ఇన్స్టిట్యూట్ ఓపెన్ చేసి ఒక 70 మంది పిల్లలకి చేయూతూ వాళ్ళు ఇంకా డెవలప్ చేయాలని వాళ్ళిద్దరూ భయపడేది ఎంత కృషి చేస్తారంటే వాట్సాప్ అంటే కరెంటు పోతే బయట కూర్చోబెట్టుకొని చెప్పుకుండా మిమ్మల్ని డెవలప్ చేసుకుంటా. సో ఒక కృషి చేస్తారు. సమాజం చెప్తారు మీరు, సమాజం చెప్తారు అందరూ. సార్ వల్ల ఎంతమంది ఉపయోగం చెప్పండి నాకు ఎడ్యుకేషన్లో? ఎవరు లేదా? ఉందా లేదా? ఉపయోగం ఉందా లేదా మీకు? ఎలా ఉంది? ఎలా ఉంది అంటే ఎలా చదువుకోవడానికి? అంటే మార్క్స్ పరంగా డెవలప్మెంట్ అయ్యారా, నాలెడ్జ్ పరంగా డెవలప్మెంట్ అయ్యారా, లేదా ఒక సబ్జెక్ట్ డెవలప్ అయ్యారా? అంటే మిమ్మల్ని ఒక నాలెడ్జ్ ఏర్పాటు చేసి ఇక్కడికి బయట పంపిస్తున్నారంటే మీతో పాటు 100 మందికి చేరాలని నేనైతే మా సార్కి మేడం గారికి మనసుతో జన్మలో చెప్పుకున్నాను. దానికి మాత్రం ఎందుకంటే మన సీఎం అయినా మన గురువు ఎవరంటే టీచర్ గారేను. అది మాత్రం గుర్తుంచుకొని మీరు ఎప్పుడు లైఫ్ లాంగ్ మాత్రం వీళ్ళిద్దరు మాత్రం ఇద్దరు మర్చిపోవద్దు.
ఎందుకంటే ఇంత ఫ్రీ ఇన్స్టిట్యూట్ పెట్టి జనాభాలకు చైతన్యం తీసుకొచ్చి పేరెంట్స్కి చెప్పుకుంటా మీకు చెప్పుకుంటా ఇంత దూరం తీసుకొచ్చారంటే మాత్రం వాళ్ళ కృషి మాత్రం నేను ధన్యవాదాలు చెప్పుకున్నాను మాస్టర్. శ్రీహరి గారు ఈయన యాక్చువల్గా సారు ఎడ్యుకేటరు అట్ ద సేమ్ టైం మంచి బిజినెస్ మ్యాన్. మీకు ఒక ఎగ్జాంపుల్గా కూడా సార్ మీకు ఉండగలరు. ఎందుకంటే యాక్చువల్గా అల్టిమేట్ ఎయిమ్ ఏంటంటే మనీ ఎర్నింగ్. వాళ్ళు చదువుకొని వ్యాపారం చేయని లేకపోతే ఏదైనా చేయని వర్క్ ఈజ్ వెల్ ప్రొఫెషనల్. ఇంకోటి ఏంటంటే మన సిటీ మార్కెట్కి వీళ్ళందరూ 9 మంది కమిటీ మెంబర్లు ఉంటే ఈజ్ ఆల్సో బి వన్ ఆఫ్ ది మెయిన్ కమిటీ మెంబర్. లైక్ ప్రెసిడెంట్ గారికి వీళ్ళందరూ తోడుండబట్టే ఆయన కూడా లాకు రాగలరు అందరినీ. ఆయన ట్రెజరర్ అలాగో ఈయన సెక్రటరీ అలానే వీళ్ళందరూ మెంబర్స్ అనమాట. అట్లాగా బాంబే సూరత్కి ఆయన మేనేజరు అక్కడ ఉంటుంది. మొత్తం నేషనల్ వైడ్ ఇంటర్నేషనల్ వైడ్ మొత్తం అక్కడ నుంచి ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటుంది అన్నమాట హోల్సేల్. అది మీకు చెప్తే అర్థం కాదు. షాప్స్ వరుసగా బ్లాక్ ఆయనే బ్లాక్ చేసుకుంటారు. ఎందుకంటే ఆ నాలెడ్జ్ అనేది అలా క్రియేట్ అయింది. వాళ్ళకి ఆ టాలెంట్ ఉంది. చదువు ఒకటే అన్నం పెట్టదు, చదువు నాలెడ్జ్ని ఇచ్చింది. దాని ద్వారా మీరు డెవలప్ అవ్వాలి. ఓకేనా? ఈ వన్ ఆఫ్ ది సిటీ మార్కెట్ అధ్యక్షులలో ఈజ్ ఆల్సో ది వన్ ఆఫ్ ది మెయిన్ పర్సన్. ఆయన కూడా మాటలు మీతో షేర్ చేసుకోవాలని చెప్పి కాదులే కానీ పర్వాలేదు. కానీ ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్తాను, మనం ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా సరే ఎవరైనా సరే మనకి రెస్పెక్ట్ ఇవ్వాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎడ్యుకేషన్ ఉండాలి. సో ఎడ్యుకేషన్ అంటే అందరూ తెలుసు. ఎడ్యుకేషన్ యొక్క ఇంపార్టెన్స్ మీరు అందరూ సినిమాలు చూస్తుంటారు కదా, జనరల్గా సార్ సినిమా కూడా చూస్తుంటారు కదా. దాంట్లో పల్లెటూరులో చిన్న వాతావరణం జరుగుతూ ఉంటుంది. అందరినీ వాడు అరే పోరే అని పిలుస్తూ ఉంటాడు. సో పోలీసు ఎవరు వస్తే ఎస్ఐ గారు అని ఉంటారు, ఎస్ఐ గారు అంటాడు. ఆ మీటింగ్లో డబ్బున్న వాళ్ళు ఉంటారు, అంతకన్నా పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు. వాళ్ళందరినీ కూడా వాడు అరే పోరే అని పిలుస్తుంటాడు. కానీ ఎస్ఐ గారు రాగానే ఎస్ఐ గారు అంటారు. సో ఎడ్యుకేషన్ మాత్రం ఖచ్చితంగా రెస్పెక్ట్ ఇచ్చింది ప్రతి ఒక్కరికి. సో ఆ ఎడ్యుకేషన్ అనేది మిస్ చేసుకోవద్దు. ఇంకోటి ఏంటంటే చదవమని ప్రతిసారి ఎవరికి చెప్పరు. దాని ఎగ్జాంపుల్ మా పెద్దనాన్న గారు కోదాడలో డిగ్రీ చదివారు. 2 సంవత్సరం వాళ్ళ ఇంట్లో ఉన్నాను. ఏ రోజు కూడా నన్ను చదువుకోరా, కాలేజ్కి వెళ్ళరా, మీకు ఇప్పుడు నాకు చెప్పరా. నా డిగ్రీ అయిపోయిన తర్వాత నేను అడిగా, ఏం పెద్ద నన్ను ఒక్కసారి కూడా అడగలేదు. మీరు ఇవాళ కాలేజ్కి వెళ్ళావా, ఇవాళ ఎలా చదువుకున్నావు, ఇలా ఎలా జరిగినాయి. ఆయన మళ్ళీ లెక్చరర్, గవర్నమెంట్ లెక్చరర్ ఆయన. సో ఫ్రెండ్స్ ఒక్క నిమిషం, ఆయన ఎప్పుడు నన్ను అడగాలి. తర్వాత డిగ్రీ కంప్లీట్ అయ్యాక అడిగా, ఏం పెద్ద నన్ను ఏ రోజు కూడా మీరు అడగలేదు. ఎందుకంటే నేను ఏం అడగాలా, నన్ను ఎవరు అడిగారు, నాకు చదువు అంటే ఇష్టం ఉంది, నేను చదువుకున్నాను, లెక్చరర్, నేను గవర్నమెంట్ జాబ్ తెచ్చుకున్నాను. అలాగే నీకు ఇంట్రెస్ట్ ఉంటే నువ్వు చదువుకోరా, నీకు ఇంట్రెస్ట్ లేకపోతే ఎవడేం చెప్పినా ఏం చదువుతావు నువ్వు. సో ఇది ప్రత్యేకంగా ఎడ్యుకేషన్ గురించి ఎవరు ఏం చెప్పరు. కొంతమంది వెనకాల బట్టి చదువు అన్నా నీలో నీకు ఇంట్రెస్ట్ ఉండాలా, నీకు ఆ తప్పన ఉండాలి. సో అది మాత్రం ఖచ్చితంగా మీరే బిల్డ్ చేసుకోండి. ఎడ్యుకేషన్లో ముందుకెళ్ళాలి అంటే మాత్రం ఖచ్చితంగా మీ ఓన్ బిల్డింగ్ మీకు ఉండాలి. నా లైఫ్లో కూడా ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ నాకు ఎప్పుడూ రాలేదు. నా లైఫ్లో కూడా చెప్తున్నాను, సిచ్యువేషన్లో నాకు జీవితంలో ఒక కోరిక ఉండేది. ఎవరిని చూసినా ఆ కోరిక కలగలేదు, కానీ డాక్టర్ని చూస్తే ఒక కోరిక కలిగింది. డాక్టర్ గారిని చూస్తే ఎంత తోడైనా సరే, వాడు ఎంత డబ్బు ఉన్నవాడైనా, ఎంత పెద్ద పొజిషన్లో ఉన్నా డాక్టర్ గారి దగ్గరికి వచ్చి నమస్తే దండం పెట్టాల్సిందే. వాడికి రోగం వస్తే వాళ్ళ దగ్గర పడుకోవాల్సిందే. సో మా పిల్లల్ని నేను అనుకున్న యాంబిషను అయితే డాక్టర్, లేదంటే శుభ్రంగా అంత పాటు బిజినెస్కి వచ్చేసి, అంటే వాడి ఇంట్రెస్ట్ వేరే ఉంటే పంపిస్తారు, కానీ వాడికి 2 ఆప్షన్ ఇస్తారు పెద్దగా. సో నా లైఫ్ యాంబిషన్ ఎవరన్నా ఒక డాక్టర్ చేయాలని దేవుణ్ణి కోరుకుంటున్నా. ఎవరన్నా ఒక మంచి వ్యక్తి, అంటే పేదరికంలో ఉన్న వ్యక్తి ఒక డాక్టర్ అవ్వాలని యాంబిషన్ ఉంటే ఖచ్చితంగా నా కనుక నా దగ్గర అంత వాడికి చదివించగల కెపాసిటీ ఉంటే జీవితంలో ఒకరైనా ఖచ్చితంగా చదివిస్తారు డాక్టర్. సో ఎవరు ఉపయోగపడతారు సాధిస్తాం లేదా అని చూద్దాం. సో మళ్ళీ ఒక విషయం మాత్రం చెప్తున్నాను ఖచ్చితంగా అందరికీ, ఎవరు ఎంత చెప్పినా ఇప్పుడు మీరు కరెక్ట్గా ఏజ్లో ఉన్నారు. సో
మంచి దారిలో వెళ్ళాలన్నా చెడు దారిలో వెళ్ళాలన్నా రెండు మీ చేతిలో ఉంటుంది. సో ఖచ్చితంగా మంచి దారిలోనే వెళ్ళండి. ఎందుకంటే రెండు మార్గాలు మీకు ఎప్పుడు ఎదురుగా కనపడుతూనే ఉంటాయి, మంచి చెడు రెండు మార్గాలు. ఫ్రెండ్స్ అయిపోయింది, మీరు కూడా వెళ్ళిపోవచ్చు. ఒక విషయం మాత్రం గుర్తుంచుకోండి ప్లీజ్. ఇప్పుడు చెప్పేది ఎవరికి ఏమి ఎక్కదు. ఎందుకంటే మేము కూడా మీకు ఈ పొజిషన్లో ఉన్నప్పుడు ఇలానే ఒకరు చెప్తా ఉంటుంటే ఏదో దిక్కులు చూస్తా ఏదో చెప్తున్నారు. కానీ ఏదో టైంలో ఆ రోజు చెప్పాడు బాబు ఆ మాట అంటే బాగుందని అనిపించింది. మేము ఇక్కడ ఉన్న వాళ్ళు ఎట్లా అలర్ట్ చేస్తాను నాకు తెలియదు, కానీ మీకన్నా నేను 4 గంటలు అలర్ట్ చేసాను. 10వ క్లాస్ తెలుగు మీడియం నేను చదువుతుంది. సో సడన్గా తీసుకెళ్ళి ఇంటర్ ఇంగ్లీష్ మీడియంలో వేశారు. ఏమొచ్చింది నాకు, ఇంటర్ ఇంగ్లీష్ మీడియం ఏమి రాదు. కానీ ఇంగ్లీష్ మీడియంలో 10th 500 మార్కులు తెచ్చుకున్న వాళ్ళు ఫెయిల్ అయ్యారు. ఇంటర్ జూపిటర్ కాలేజ్ గుంటూరులోనే. నేను తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియంకి వెళ్ళా, నేను అన్ని సబ్జెక్టులు పాస్ అయ్యాను. నేనేంటంటే అప్పుడు మా పొజిషన్ ఏంటంటే చదువు తప్ప వేరే దిక్కు లేదు. కంపల్సరీగా చదవాలి, పాస్ అవ్వాలని నేను అనుకున్నాను. చదివాను, పాస్ అయ్యాను. ఇంటర్ అయిపోయింది, డిగ్రీ అయిపోయింది. డిగ్రీ తర్వాత మాకంత చదివే కెపాసిటీ లేక నేను వేరే ఫీల్డ్కి వెళ్ళిపోయా, బిజినెస్ ఫీల్డ్. సో దేవుడి దేవ వల్ల ఏదో పని చేసుకున్నాం, ఎలా బాగానే ఉన్నాం. సో మీకు కూడా చెప్తున్నాను, ఖచ్చితంగా అలా అని మళ్ళీ చదువు ఒకటే లైఫ్ అని కూడా నేను చెప్పంటాను. చదువు ఉండాలా, చదువు మనకి ఇంకా సార్ అంటే జ్ఞానం ఇచ్చింది. ఆ జ్ఞానాన్ని సరైన పద్ధతిలో ఉపయోగించుకొని బిజినెస్లో కూడా చాలా ఎదగచ్చు, చాలా మార్గాలు ఉంటాయి. సో ఖచ్చితంగా చెడు మార్గంలో మాత్రం వెళ్ళదు. కరెక్ట్ ఏజ్ ఉంటుందమ్మా మీకు. రేట్స్ అండ్ చెక్స్ అయినా 2 మార్గాలు కనపడతా ఉంటాయి ఎదురుగా. మంచి మార్గాన్ని సూచించుకోండి. చాలామంది మా ఫ్రెండ్స్తో చాలామంది మందారు ఉన్నారు, తిరిగేవారు ఉన్నారు, అక్కడ కాలేజీకి రాకుండా చదువు వాళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారు. మేము వాళ్ళతో కూడా ఫ్రెండ్షిప్ చేస్తాం, వాళ్ళతో కూడా తిరుగుతాం. కానీ మా పని మేము చేసుకుంటాం. మా పని అంటే నేను చదివేవాడిని. అందరూ క్రికెట్ ఆడతాకి వెళ్ళేవాళ్ళం, 10 మంది క్రికెట్ ఆడతాకి వెళ్ళేవాళ్ళం. కానీ దాంట్లో క్రికెట్ ఆడతాను, నేను చదువుకుంటాను. కొంతమంది క్రికెటే ఆడుతూ ఉంటారు, కొంతమంది వేరే పనులే చేస్తూ ఉంటారు. సో అది ఉండాలి, ఇది ఉండాలి. చక్కగా ఆడుకోవాలా, అన్ని పనుల మీద అన్నిటికీ జ్ఞానం పెంచుకోవాలా, మన పని మనం చేసుకోవాలి. సో అంతేగాని చదువును మాత్రం నెగ్లెక్ట్ చేయండి అక్కడ. సో నాకు కోచింగ్ చెప్పాను. సో జాగ్రత్తగా అందరూ మంచిగా చదువుకోవాలి. మార్కెట్ కమిటీ మెంబర్స్ అందరూ మనం సపోర్ట్ చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తెలంగాణలో వాళ్ళు వచ్చి మిమ్మల్ని ఆశీర్వాదించినందుకు నేను ఇంకా చాలా ఆనందపడుతున్నాను. ఈ రిటైర్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్గా నాకు బాధ్యత కూడా ఉంది. ఎందుకంటే వాళ్ళు మా గురించి పట్టించుకుంటున్నారు కాబట్టి వాళ్ళని గౌరవించవలసిన బాధ్యత కూడా మాకు ఉంది. ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా నేను ఈ పాలిటెక్నిక్ దగ్గర నుంచి 10th క్లాస్ గవర్నమెంట్ స్కూల్లో చదివాను. మిగతా 1వ క్లాస్ నుంచి 10వ క్లాస్ దాకా తెలుగు మీడియం పక్క. ఆ తర్వాత పాలిటెక్నిక్, బీటెక్, ఎంటెక్, పిహెచ్డి మా నాన్నగారి ఆధ్వర్యంలోనే చదివాను. ఎగ్జామినేషన్కి చదవడానికి 2 మాటలు మీతో పంచుకుంటారు. తారీఖున పాలిటెక్నికల్ పరీక్ష రాసే అందరికీ కూడా శుభాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే చదువులో నేను ఎప్పుడు చదవలేకపోయినా మా పిల్లల్ని చదివించుకోవాలని ఆశతోటి నేను కష్టపడి నేను కమనం వర్క్ చేస్తాను, ఐరన్ వర్క్ అని. అలానే ఆ రూట్లోనే పిల్లలను చదివించాలని చేసి టెక్నికల్ సైడ్ పంపించాలనే ఉద్దేశంతో బాగా టెక్నికల్లో జాయిన్ చేశాను అబ్బాయి. ఆ రూట్లోనే అదే రూట్లో టెక్నికల్ చివరి దాకా కూడా టెక్నికల్ లైన్లోనే పోతాడానికి టీచింగ్ లెవెల్లోకి వచ్చింది. ఎందుకంటే దీన్ని ఒక వృక్షం పెద్దదైతే అది 10 మందికి నీడనిస్తుంది. అట్లానే విద్య అనేది 10 మందికి పంచితే అది ఇంకో 10 మందిని, ఇంకో 100 మందిని తయారు చేసి అట్లా విద్యా వ్యాప్తి వరకు అతను ఆ రూట్లో వచ్చినందుకు నేను సంతోషిస్తున్నాను. అది కూడా ఆశీర్వాదకరం. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఇప్పుడు మాస్టర్ గారు చెప్పినట్లు
చదువే ఎంజాయ్ చేయండి. ఈ వయసులో చేయకపోతే ఎప్పుడు చేస్తారు? చేయాల్సిన బాగా చేసుకోవచ్చు, కానీ ముఖ్యమైనది చదువు. అవన్నీ కూడా 10th క్లాస్ పరీక్షల్లోనైతే 4 గంటలకి లేచి 4 గంటలకల్లా లేపి మీరు బస్ స్టాండ్కి వెళ్ళి టీ తీసుకొచ్చి ఆ జనరల్ వచ్చి బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళి టీ తీసుకొని వచ్చి తాపించి చదివించారు అన్నమాట. అంత బాధ్యత తీసుకొని. అది కానీ మీరు కూడా వారి ఆశీర్వాదాలతో మీరు బాగా చదివి మంచి ర్యాంకులు సంపాదించి మంచి ఖాళీలో జాయిన్ అయ్యి క్యాంపస్ ఇంటర్వ్యూల్లో పాస్ అయ్యి మంచి ఉద్యోగాల్లోకి ఉన్నత స్థానాల్లోకి వెళ్ళాలని కాంక్షిస్తూ మీరు విక్రమ్ ఇన్స్టిట్యూట్లో ఇప్పుడు పాలిటెక్నికల్ చదివిన వాళ్ళే బెంగళూరు, హైదరాబాదు ఆయా ప్రాంతాల్లో పాలిటెక్నికల్ మీదే జాయిన్ అయ్యి ఉద్యోగాలు సంపాదించి 30,000 సాలరీ సంపాదించిన వాళ్ళు నాకు వచ్చి చెప్పి అప్పుడు నేను ఎంతో సంతోషించాను. అట్లాగే మీరు కూడా చేసే ఇంజనీరింగ్ పాలిటెక్నికలే కాదు, ఇంజనీరింగ్ చేయండి, మీరు ఇంకా చదవండి, ఇంకా అనేక రంగాల్లో రాణించడానికి మీకు ఆస్కారం ఉంది. ముఖ్యంగా ఈ కాలం ముందుకు పోయే ఉంది, చాలా దుర్భరంగా ఉంటుంది కాలం. దానికి అవకాశం ఇవ్వకండి. ఇప్పుడు మొన్నే చూసాం పేపర్లో 600కి 600 మార్కులు సాధించిందంటే అమ్మాయి, మరి స్టేట్ ఫస్ట్ వచ్చిందంటే ఎంత కఠోర శ్రమ చేసి చదివి అంత వచ్చిందంటే మనం చెప్పుకోవాల్సిన విషయం. ముందు ప్రాధాన్యత చదువుకి ఇవ్వండి, తర్వాత మీరు ఎంజాయ్ చేయాల్సిన టైంలో ఎంజాయ్ చేయండి. అన్నిటిని శ్రమపాటులో చేసుకొని రేపు పరీక్షలు రాసి ఈ విక్రమ్ ఇన్స్టిట్యూట్కి మంచి పేరు తెచ్చే వారిగా మీరు ఎదగాలని కాంక్షిస్తూ నా మాటలు ముగిస్తున్నాను. ఏమండి, ఇప్పుడు వీళ్ళందరూ మనం తెలిసిన గెస్టులు, వీళ్ళు మన స్టాఫ్, వీళ్ళందరినీ మనం సత్కరించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. కాబట్టి ఒక చిన్న రిజిస్ట్రేషన్ ప్రోగ్రాం ఒక్కొక్కళ్ళదే ఉంటుంది. నేను ఇన్వైట్ చేస్తాను పిల్లల్ని, వాళ్ళు ఒక్కొక్కళ్ళకి వాళ్ళని సత్కరించుకుంటారు. సో చిన్న ప్రోగ్రాం అన్నమాట. అంటే మా స్కూల్లో వాళ్ళే ఉంటారు, పిల్లలు వచ్చి వాళ్ళు సత్కరించి వెళ్ళిపోతాం. ఓకేనా? మనం ఇదంతా మన పెద్దలు, స్టాఫ్, వీళ్ళందరినీ మనం సత్కరించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఎందుకంటే కోచింగ్ ముగిసింది కాబట్టి వాళ్ళందరూ ఆధ్వర్యంలో మాట్లాడకూడదు, ఆధ్వర్యంలో వాళ్ళందరూ సత్కరించుకునే సమయం వచ్చిన కాముగా ఉంటే